కారణాలు ఏవో చెప్తున్నారు సార్. వైట్ రేషన్ కార్డు ఉంది, సదరం సర్టిఫికెట్ 100% ఉంది సార్. గుమ్మలదొడ్డి 100% బ్లైండ్ అండి, ఏం కనిపించదండి. ఇతనికి ఫంక్షన్ లేదు. రాంబాబు. ఇంటి పేరు ఏం పేరు? ఇంజరపు రాంబాబు, గుమ్మలదొడ్డి అండి. ఇతనికి ఆ ఊరి నుంచి రావడానికి సార్ నలుగురిని బతిమాలుకుని వచ్చాడు సార్. మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికాడ దింపాలండి. అక్కడ ఉంటలేదు కదా సార్. అక్కడ తిండి పెట్టరు బాబు, భోజనం ఆడుంటే మేము అక్కడే పెన్షన్ చేస్తాము. చూసేవారు లేరు కదా. అంటే సార్ ఇతనికి ఓటు గుమ్మలదొడ్డిలో ఉందండి. గుమ్మలదొడ్డిలో ఉంది, ఆధార్ కార్డు అన్ని కూడా ఇక్కడే పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కడైనా తీసుకొచ్చు. ఓకే ఇస్తారు. అక్కడ చూడగా ఒక్క రోజు కూడా చూసేవాళ్ళు లేరు బాబు, అన్ని ఎక్కడ ఉన్నాయి బాబు. అడ్రస్ ఇప్పుడు మెతుకులు కూడా ఆయన ఏ అడ్రస్ ఉన్నాడో ఆ అడ్రస్ లోనే పెన్షన్ కు శాంక్షన్ చేయించండి. నేను కాళ్ళు చేతులు పని చేయవు సార్. మొత్తం 100% వికలాంగుడు అనమాట. మంచం మీద ఉంటాడు సార్. ఈ 15,000 రూపాయలు పెన్షన్ కోసం సార్. ఇతను అప్లికేషన్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారండి. ఎన్నిసార్లు తిరిగినా రాజమండ్రి అవును అంటున్నారు, మళ్ళీ అవ్వలేదు అంటున్నారు సార్. 90% తగ్గిస్తున్నారు. పోలియో ఉంది కాబట్టి 6,000 వస్తుంది సార్. పోలియో ఉంది కాబట్టి 6,000. ఇప్పుడు నేను చెప్తాను, మాట చెప్తే ఇంకా నీకు 10సారి ఆడ ఎప్పుడు పెడితే ఇలా తిరుగుతూనే ఉంటావు. ఉండే పెన్షన్ కూడా అయిపోతుంది, నీకు తిరగడానికే అయిపోతుంది. కాబట్టి పోలియో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఎంత ఉంది బాబు? 6,000 ఉంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారము పోలియో ద్వారా వచ్చిన వాళ్ళకు 100% ఉన్నా కూడా 6,000 ఉంటే పెన్షన్ వస్తుంది, దాని నుంచి రాదు. కాబట్టి నేను తిరగలాడినా ఏం ఉపయోగం ఏం లేదు. మోసుకుని వచ్చాం సార్. ఇది ప్రపోజల్ ఇక్కడ సరే. అంటే మీరు ఏంటంటే ఇతనికి పెన్షన్ రాదంటున్నారు. ప్రభుత్వం ఏంటంటే మంచానికే పరిమితం అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. అది మీరు పెట్టించి రప్పించండి సార్. ఇతను చూడండి సార్, ఇతని పరిస్థితి మంచం మీద మోసుకొచ్చాం. ఇటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఇంక మనం ఏం చేయగలం సార్? మీరు రాదని చెప్తున్నారు, ఏమైపోవాలి సార్? అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు సార్. ఇది వచ్చేలా చేసి పెట్టండి సార్. కోలా శివాజీ అండి. లోపం మీరు చూశారు కదా సార్. ఎన్హాన్స్మెంట్